హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. ఈరోజు మామాస్ కిచెన్లో సింపుల్గా అండ్ స్మాల్ ఒక చిన్న రెసిపీ చేసి చూపిస్తున్నాను. అదేంటంటే మసాలా ఆమ్లెట్. రెగ్యులర్గా నేను ఎలా వేసుకొని తింటానో చాలా బాగుంటుంది అండ్ ఈజీ కూడా చేసుకోవడం. ఆమ్లెట్ వేసుకోవడం రాని వాళ్ళ కోసం, అలాగే రెగ్యులర్గా వేసుకుంటారు కదా, ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఎలా చేస్తామో చూసేయండి. నెక్స్ట్ ఒక గ్లాస్లోకి 2 ఎగ్స్ పగలగొట్టి యాడ్ చేస్తున్నా. గ్లాస్లో అయితే కలపడానికి ఈజీ ఉంటుంది అండ్ బాగా కలుస్తుంది కూడా, ఫ్లఫీగా వస్తుంది ఆమ్లెట్, అంటే కొంచెం ఉబ్బుతుంది మంచిగా. తర్వాత దీంట్లోకి సన్నగా కట్ చేసిన ఆనియన్ ముక్కలు కొన్ని, అలాగే సన్నగా తరిగిన కొన్ని పచ్చిమిర్చి ముక్కలు, అలాగే సన్నగా తరిగిన కొద్దిగా కొత్తిమీర ఇది యాడ్ చేస్తున్నాం. నెక్స్ట్ దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నా, అలాగే కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా కారం పొడి. మీరు కారం తినేదాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే స్పైసీగానే తింటాను కాబట్టి కొంచెం ఎక్కువ యాడ్ చేసుకున్నా. అలాగే కొద్దిగా ఉప్పు, ఒక 1/2 స్పూన్ అంత ఉప్పు అంతే. దీన్ని ఇప్పుడు బాగా కలిపేసుకుందాం. ఇంత బాగా కలిపితే అంత మంచిగా వస్తుంది ఆమ్లెట్ కూడా. నెక్స్ట్ స్టవ్ ముట్టించేసుకుందాం. ఆమ్లెట్ కోసం ప్యాన్ ఒకటి పెట్టుకుంటున్నాను నేను. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తున్నా. దీన్ని ప్యాన్ వెడల్పు స్ప్రెడ్ చేద్దాము. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత దీంట్లో బాగా మిక్స్ చేసి పెట్టుకున్న ఇది ఎగ్ మిక్స్ ఉంది కదా, ఇది యాడ్ చేద్దాము. 2 ఎగ్స్ ఆమ్లెట్ కోసము ఈ ప్యాన్ పర్ఫెక్ట్ సైజు నాకైతే. మంట లో ఫ్లేమ్లో పెట్టి ఒక సైడ్ మంచిగా రెడ్గా కాలేంత వరకు కాల్చుదాం. ఆమ్లెట్ ఒక సైడ్ కాలిన తర్వాత ఇలా తిప్పితే ఈజీగా తిరుగుతుంది రౌండ్గా. ఇప్పుడు ఇంకో సైడ్ తిప్పేసుకుందాం మనం స్పూన్ తోటి. చూసారా రెడ్ కలర్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. లో ఫ్లేమ్లో మంట పెట్టి ఇంకో సైడ్ కూడా ఇలాగే మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకుందాం. అప్పుడే మంచి టేస్ట్ ఉంటుంది. ఒక సైడ్ తిప్పాము కదా, చూద్దాము అటు సైడ్ కూడా ఎంతవరకు కాలిందో. పర్ఫెక్ట్, అసలు ఇంకా స్మెల్ అయితే అదిరిపోయింది. టేస్ట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఇంకా. ఆమ్లెట్ తిందాం ఇంకా రైస్లో పెట్టుకొని. ఒక్కొక్క ముద్దకి కొంచెం ఆమ్లెట్ ముక్క పెట్టుకుంటే ఆ టేస్ట్ వేరు, ఆ ఫీల్ వేరు, బాగుంటుంది. సూపర్. అసలు ట్రై చేయండి. ఆమ్లెట్ చేయని వాళ్ళు ఉంటే, ఎప్పుడైనా చేస్తే ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, చూసి ట్రై చేయండి, చాలా బాగుంది, అదిరిపోయింది ఆమ్లెట్. ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆమ్లెట్ రాని ఫ్రెండ్స్ వాళ్ళకి ఈ రెసిపీని షేర్ చేయండి.